తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడి గ్రామం జగన్ కాలనీ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిని మట్టి మాఫియా లక్ష్యంగా చేసుకుంది. ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది లారీలతో రాత్రి పగలు పని జరిపి మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులు వెంటనే స్పందించి అక్రమ ద్రవ్యకాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో పూర్తిగా అక్రమంగా అయితే మాత్రం మట్టి మాఫియా చెలరేగిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఇటువైపు చూస్తే ఏదైతే గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి కాలనీ ఉంది, కొత్త కాలనీ ఉంది, దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏదైతే యొక్క ఎస్ఐడ్ భూములకు సంబంధించిన భూములు అయితే మాత్రం మట్టి మాఫియా అయితే మాత్రం అక్రమార్కులు అయితే మాత్రం చెలరేగిపోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తిగా అయితే మాత్రం 2 తాడి చెట్ల లోతులు అయితే మాత్రం పూర్తిగా ఈ యొక్క భూమిని అయితే మాత్రం అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పూర్తిగా కూడా ఈ యొక్క భూమిని అయితే మాత్రం దారదత్తంగా తీసుకుని అయితే ఎవరు అడుగుతారు, ఎవరు అడ్డొస్తారు, ఎవరు చేసేది తగ్గేదే లేదంటూ కూడా ఈ రోజు ఏదైతే మండపేట నియోజకవర్గం ద్వారపూడిలో ఏదైతే ఉందో ఈ యొక్క మట్టి మాఫియా చేస్తున్న అరాచకాలు అయితే మాత్రం అంతా ఇంత లేదని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్కే న్యూస్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా పూర్తిగా కూడా ఆధారాలతో అయితే మాత్రం పూర్తిగా పెట్టినప్పటికీ కూడా మైనింగ్ అధికారులు కూడా చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా రెవెన్యూ అధికారులు అయితే మాత్రం వారి హస్తం ఇందులో ఒకటిగా పూర్తి కనబడుతుంది. ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టుకునే తరుణంలో అయితే మాత్రం పూర్తిగా అధికారులు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క ఎవరైతే మైనింగ్ మాఫియా కబంధాస్తాల్లో చిక్కుకుపోయి పూర్తిగా వారు చెప్పినట్టుగా ఆడుతున్నారు తప్ప ఈ యొక్క పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం భూగర్భాలు అయితే మాత్రం కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికే చూసుకున్నట్టు మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంతటి ఆ దూర ప్రాంతం నుండి సుమారుగా అయితే మాత్రం ఇంచుమించుగా వేలాది లారీలతో అయితే మాత్రం విజువల్స్ లో చూడొచ్చు. మనం వేలాది లారీల్లో అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం చూడవచ్చు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తం అంతా కూడా ఇక మట్టిమయం అయిపోయిన పరిస్థితి ఉంది. అది ఎవరి భూమి అంటే ఎవరిది కాదు ఈ భూమి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అయితే మాత్రం దీంట్లో పూర్తిగా కూడా ఏదైతే ఉందో పూర్తిగా సమాచారం ఇచ్చినప్పుడు ఇప్పటికే కూడా స్థానికంగా ఉన్నవారు కూడా దీనిపై ఏదైతే సంబంధించినటువంటి కలెక్టర్ కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే సంబంధించిన ప్రభుత్వ పరంగా సెలవు అయినప్పటికీ కూడా మైనింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కూడా ఈ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన జేసీపీలు కూడా మనం విజువల్స్ లో చూసేట్టుకైతే పక్కన పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో పక్కన పెట్టినప్పుడు కూడా మరలా అర్ధరాత్రులు కూడా పూర్తిగా ఇక మైనింగ్ అయితే చేయడం జరుగుతుంది. మరొక పక్క చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించిన కాలనీ ఏదైతే కొత్త కాలనీ ఉందో దీనికి అసలు అడ్డు అదుపు లేకుండా, దీనికి సరైన ప్రవాహి లేకుండా ఇక పూర్తిగా మట్టిని అయితే మాత్రం పూర్తిగా ఏదైతే పూర్తిగా సంబంధించిన పూర్తిగా కూడా ప్రకటనలతో పూర్తిగా ఇక చొచ్చుకుపోయే విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మహిళలు కానివ్వండి ఎవరికి కూడా అడ్డు అదుపు లేకుండా ఇక్కడ చేస్తున్న వర్కుల పరంగా కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎంతటి మైనింగ్ మాఫియా చేస్తున్న వేలాది లారీలు అయితే మాత్రం పూర్తిగా కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగానే ఇక రోడ్ల మీద రై 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 అంటూ కూడా దుమ్మెత్తుతూ కూడా అటు పిల్లలైతే మాత్రం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు, ఇటు వృద్ధులు కూడా బాధపడుతున్నారు. ఒక పక్క చూసుకున్నట్లయితే కొత్తగా ఏదైతే ఇల్లు కట్టుకున్న వారు కూడా పూర్తిగా యొక్క మైనింగ్ మాఫియా చేస్తున్న మట్టి మాఫియా ఏదైతే ఉందో ఒక 10 అడుగుల దూరంలోనే యొక్క మైన్ పూర్తిగా కూడా మట్టి అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఎంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఏముంది? పూర్తిగా ఈ మైనింగ్ మాఫియా వెనకాల ఉన్న ఎవరున్నారు, నాయకులు ఉన్నారా, లేదంటే దీనికి పూర్తిగా వెనకాల కనిపిస్తున్న మాఫియా డాన్ ఎవరని కూడా మనం పూర్తిగా బీఆర్కే ద్వారా వెలుగులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజెంట్ ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పటికీ కూడా ఎవరైతే మైనింగ్ డిపార్ట్మెంట్ అశోక్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన పూర్తిగా అక్కడ ఏదైతే జరుగుతుందో వాస్తవం అని చెప్పేసి చూడడం జరిగింది. వారు ఇప్పటి వరకు కూడా పర్మిషన్లు ఉన్నాయి, మా దగ్గరకు వస్తామని చెప్పారు, కానీ ఏది కూడా మా దగ్గర ఇంకా రాలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్థానిక బీఆర్ఓగా కూడా ఏదైతే అడిగామో ఆయన కూడా అదే సమాధానం చెప్తున్నారు. ఇది పూర్తిగా అసైన్మెంట్ భూమి, దీనికి సంబంధించిన ఎవరికి ప్రైవేట్ దారదత్తులు అయితే మాత్రం ఎవరికి లేదు. దీనికి పూర్తిగా కూడా ఎవరైతే మైనింగ్ మాఫియా ఉన్నారో మట్టి మాఫియా అయితే మాత్రం పూర్తిగా దీన్ని 2 తాడి చెట్ల లోటు అయితే మాత్రం పూర్తిగా తవ్వేస్తున్న పరిస్థితి ఉంది. మన విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే కూడా పూర్తిగా అయితే మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా బీఆర్కే న్యూస్ ద్వారా ఈ యొక్క మట్టి మాఫియాపై ఏదైతే జరుగుతుందో బీఆర్కే ప్రతినిధులందరూ కూడా పూర్తిగా జైలు పెట్టిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇక మట్టిని అయితే మాత్రం పూర్తిగా ప్రక్రియలతో కుక్కటి వేలతో లేపేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భూగర్భ జలాలు అయితే మాత్రం పూర్తిగా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న ఇక మట్టి మాఫియా ధనార్జన లాభాల కోసం కాసులు కక్కుర్తి పడుతూ అధికారుల చేతులు తెలుపుతూ ఎప్పటికప్పుడు కూడా వారిని ఆమ్యామ్యాలకు పూర్తిగా వారితో పాటు నిమగ్నమై ఉంటూ కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు ఏదైతే ద్వారపూడిలో అయితే మాత్రం పూర్తిగా విద్యుల పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికెక్కడ కూడా పూర్తిగా మట్టి మాఫియా చేస్తున్న అరాచకాలు అయితే మాత్రం అధికారులు కనుస్థాయిలో జరుగుతున్నాయా, లేదా నాయకులు కనుస్థాయిలో జరుగుతున్నాయా, లేదా ఈ నాయకుల వెనకాల ఎవరైతే బడా నాయకులు ఎవరున్నారని కూడా ప్రజలైతే మాత్రం అనుమానాలు
వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పూర్తిగా కూడా ఈ మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలు అరికట్టి ప్రత్యేకంగా ప్రజలకు ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి, లేని పక్షంలో రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్ తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.